వెల్కమ్ టు కర్రీస్ కిచెన్. ఈరోజు చికెన్ కుర్మా ఎలా చేసుకోవాలో చూద్దాము. చూసారా, గ్రేవీ కానీ ఈ ముక్క కానీ ఎలా ఉందో, ఎంత మెత్తగా. ఇది చూడండి, ఇదిగో ఎంత మెత్తగా వచ్చేస్తుందో చూడండి. ఇలా మెత్తగా ఉండేలాగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. దీనికి ముందుగా 4-5 పెద్దలపాయలు తీసుకోవాలి. వీటిని ఇలా అన్నమాట. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇలా ఇదిగో ఈ విధంగా ముందు వెనక మొత్తము ఇలాగా ఈ పార్ట్ అంతా ఈ విధంగా తీసేసుకున్న వాటిని మనము కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు అవి సన్నగా రావాలి. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఇలా సన్నగా ఇలా కట్ చేసుకోవాలి. ఒక్కో దానికి చూపిస్తున్నాను చూడండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని మొత్తాన్ని పొరలుగా విడదీసుకోవాలి. పొరలుగా విడదీసుకోవాలంటే అలా ముందు వెనుక మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా కోసిన తర్వాత వీటిని ఈ విధంగా నలుపుకోవాలన్నమాట. ఈ విధంగా నలపగానే మొత్తం చూడండి ఎలా పొరలుగా ఊడిపోతున్నాయో, ఇలా పొరలుగా ఊడిపోవాలి. ఇప్పుడు వీటిని పొయ్యి మీద బాండీ పెట్టేసుకొని కొంచెం నూనె వేసేసుకొని, ఈ నూనె వేడెక్కాక ఇలా వేసుకొని వేపుకోవాలన్నమాట మొత్తాన్ని. అంటే మొత్తము ఇలా సమానంగా ఉడుకు పట్టి ఒకే ఉడుకు మీద ఈ విధంగా చూసారా, అంచుల నుంచి ఎలా ఉడుకు పడుతుందో ఈ విధంగా ఉడుకు పట్టేలాగా సమానంగా ఒక ఉడుకు మీదే వేగాలన్నమాట. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ సమానంగా చూసుకుంటూ వేపుకోవాలి. అన్నీ ఒకే లెవెల్లోగా వేగాలన్నమాట. ఇదిగో ఇప్పుడు ఈ స్టేజీలోకి వచ్చింది కదా, దీన్ని కొన్ని తీసి పక్కన పెట్టుకున్నాము. మరీ పొడిలాగా అయ్యేలాగా మొత్తాన్ని వేపకూడదు. కొన్ని మనము పేస్ట్ కోసం ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి. మనం ఆనియన్ పేస్ట్ వాడతాము ఈ కూరకి, కాబట్టి ఆనియన్ పేస్ట్ కోసం వీటిని తీసి పక్కన పెడుతున్నాను అనమాట. వీటిని ఇలా పక్కన పెట్టేసిన తర్వాత ఆ బాండీలో మిగిలిపోయిన వాటిని ఇంకా కొంచెం ఫ్రై అవనివ్వాలి. ఎందుకంటే అవి పొడి కోసం ఇలా మనం చేత్తో పట్టుకొని నలపగానే పొడి అయిపోవాలన్నమాట. దానికోసము వీటిని ఇలా వేగనిచ్చాను. ఇప్పుడు వీటిని కూడా శుభ్రంగా తీసేసుకున్నాము. చూసారా ముందు తీసినవి ఎలా ఉన్నాయో. వీటిని మిక్సీలో వేసేసి పేస్ట్ చేసేసుకుందాం. బాగా మెత్తగా అయిపోవాలన్నమాట పేస్ట్ అనేది. ఈ విధంగా ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు నేను ఏదైతే కొన్ని ఉల్లిపాయ ముక్కలు బాండీలో ఉన్న వాటిని లాస్ట్ను కొంచెం ఎగస్ట్రాగా వేపాను కదా, వాటిని ఇలా పొడి చేశాను చూడండి. ఇలా పొడి చేసినప్పుడు పొడి అయిపోయేలాగా వేపుకోవాలి. అందుకే వీటిని అలా వేపాను అనమాట. వీటిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 100 గ్రాముల పెరుగు ఇలా తీసుకున్నాను. దానిలోకి ఇప్పుడు మనం కొంచెం కారం, 1 స్పూను పసుపు, అంటే మరీ స్పూన్ కాదు తగినంత, మిరియాల పొడి కొంచెం కూర కారము, కొంచెం ధనియాల పొడి, కొంచెం ఉప్పు, వీటన్నిటిని బాగా ఇలా దానిలో కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలపాలన్నమాట. మొత్తం మసాలాలన్నీ ఆ పెరుగులోకి బాగా కలిసిపోయేలాగా కలపాలన్నమాట. ఈ విధంగా దీన్ని పక్కన పెట్టుకుందాము. ఒక పాన్ తీసుకొని దానిలో మళ్ళా మనం కూరలో వేసుకునే పేస్ట్ కోసము కొన్ని జీడిపప్పులు, ఒక 5 బాదం పప్పులు ఇలా వేపుకోవాలి. ఇవి మీడియం ఫ్లేమ్ మీదే ఉండాలి, హై ఫ్లేమ్ మీద ఉండకూడదు. ఇలా వేగాక దించే ముందు ఎండు కొబ్బరి పొడిని ఇలా వేసి దాన్ని కూడా వేపుకోవాలి. ఇప్పుడు ఇంకా స్టవ్ కట్టేసి దీన్ని పక్కన పెట్టి చల్లారనిద్దాము. చల్లారనిచ్చి దీన్ని పేస్ట్ చేయాలి. ఇప్పుడు చల్లారిపోయింది. దీన్ని మిక్సీ జార్లో ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వేరే గిన్నె ఒకటి తీసుకొని స్టవ్ మీద పెట్టేసి దానిలో తగినంత నూనె వేసి 750 గ్రాముల చికెన్ తీసుకున్నాను నేను. దాన్ని ఇలా వేసుకోవాలి.
ఈ చికెన్ని మొత్తాన్ని ఇలా పెద్ద పెద్ద పీసులుగానే తీసుకోవాలి కూర్మాకి. ఇలా వేసిన తర్వాత ముందుగా మసాలాలు కలిపిన పెరుగు వేయాలి. తర్వాత మనం కలిపిన పెరుగు ఉంది కదా మసాలా, అది వేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని మిరియాలు 7, 8 మిరియాల దాకా తీసుకున్నాను నేను. ఒక నల్ల యాలుక, 4 యాలకులు, ఈ విధంగా అన్నీ చూడండి. ఈ లవంగాలు 7, 8 వేసాను. ఇప్పుడు బిర్యానీ ఆకులు 2 తీసుకున్నాను, వీటిని కూడా వేస్తున్నాను. ఈ తర్వాత షాజీరా 1 స్పూన్ దాకా తీసుకున్నాను. వేటిని పొడి చేయకూడదనమాట. ఈ చెక్కని ఇలా ముక్కలు చేసి వేసుకోవాలి. వేటిని మసాలాలను పొడి చేయకూడదు. తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు వేసాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంచెం నీళ్లు వేసి ఇలా వీటన్నిటిని మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకోవాలి. నేను పెరుగులోనే కదా ఉప్పు వేసింది, అందుకని ఒకసారి ఇలా చెక్ చేసుకొని ఉడికించుకోవాలి. చూసారా ఏ విధంగా ఉడుకుతుందో? ఇలాగే ఉడకాలన్నమాట. ఇలా ఉడికేటప్పుడు ఇంకొకసారి ఉప్పు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ముక్క ఉడకబట్టాక మళ్ళీ ఇంకొకసారి తగ్గొచ్చు ఉప్పు. మనం తగ్గించే వేసాము ఫస్ట్ నుంచి. ఎందుకంటే ఎక్కువ వేస్తే తీయలేం కదా, అందుకని తగ్గించే వేసాము. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఉప్పు చెక్ చేసుకున్న తర్వాత కొంచెం కొబ్బరి పొడిని పైన చల్లుకోవాలన్నమాట. ఉప్పు అంతా సరిపోయింది. ఇప్పుడు కొబ్బరి పొడిని చల్లుకుంటున్నాను. ఈ విధంగా చల్లేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. మూత పెట్టి కొంచెం సేపు ఉడకనిద్దాము. ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు ఆగి దీన్ని ఒకసారి తీసి చూడాలి. ఎందుకంటే మధ్య మధ్యలో మనము ఉడికేటప్పుడు కూరని చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఈ విధంగా చూసుకుంటూ ఉండాలి. ముక్క అయితే మాత్రం చెదరకూడదు. ఎంతసేపు ఉడికినా ముక్కలాగే అలాగే ఉండాలన్నమాట. ఈ విధంగా చూసారా ఈ ముక్కలు ఎలా ఉన్నాయో? ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుందాము. ఇంకొక 10 నిమిషాలు ఆగి చూస్తే చూడండి ఎంత దగ్గరకు వచ్చేసిందో. మళ్ళీ మూత పెట్టేసేసుకొని ఇంకా కొంచెం సేపు ఉడకనిద్దాము. ఇప్పుడు మూత తీస్తే నూనె పైకి తేలింది, అంటే ఇది బాగా ఉడికిపోయినట్టు అన్నమాట. ఇప్పుడు దీనిలో ఇప్పుడు వేయాల్సినవి కొన్ని ఉన్నాయి, వాటిని ఇంకా కొంచెం దగ్గరకు వచ్చాక వేయాలి. ఇప్పుడు కొంచెం దగ్గరకు వచ్చేసింది. చూసారా ఎంత దగ్గరకు వచ్చేసిందో? కానీ ముక్క చూపిస్తాను ఇప్పుడు మీకు. ఈ ముక్క చూడండి ఎలా ఉందో? ఇలాగే ఉండాలన్నమాట అన్ని ముక్కలు. ముక్క మాత్రం చెదరకూడదు. గ్రేవీ చూడండి ఎలా ఉందో? ఇలాగే రావాలి. గ్రేవీ కానీ ముక్క కానీ ఇలాగే ఉండాలి. ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టేసి ఇంకా కొంచెం దగ్గరకు రానివ్వాలి. చూడండి ఇంకా కొంచెం దగ్గరికి ఎలా వచ్చిందో? ఇంకా బాగా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. చూడండి ఇంకా ఎంత బాగా దగ్గరకు వచ్చేసినాక గుజ్జు చిక్కబడిపోయిందో? ఇలా ఉండాలన్నమాట. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు జాపత్రి తీసుకొని దాన్ని ఇలా నలిపి వేయాలన్నమాట. ఇవన్నీ కమ్మదనం కోసమేను. ఫస్ట్ వేయకూడదు జాపత్రి, ఇప్పుడే వేయాలి. ఇప్పుడు కొన్ని అల్లం ముక్కలు సన్నగా నిలువుగా కట్ చేసుకున్న వాటిని కొన్నిటిని వేసాను. ఈ విధంగా వేసి మొత్తాన్ని ఒకసారి తిప్పుకోవాలి. ఈ విధంగా అన్నమాట. చూడండి ఎన్నిసార్లు తీసినా ముక్కలు అలాగే ఉన్నాయి. ఈ విధంగా మొత్తాన్ని మనకి కూర ఎంతసేపు ఉడికినా ఇది అడుగు అంటడం అనేది జరగదు. ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు జాజికాయ కాయలో 4వ భాగం తీసుకొని ఇలా పొడి చేసుకుంటున్నాను. మొత్తాన్ని తీసుకోకూడదు, ఫ్లేవర్ కోసం కొంచెమే తీసుకోవాలి. ఈ విధంగా పొడి చేసుకొని ఇప్పుడు మూత తీసేసి దీన్ని ఆ కూరలో చల్లేసుకుందాము. ఎందుకంటే ఇవన్నీ ఫ్లేవర్ కోసం అన్నమాట. దించే ముందర వేస్తే ఇవి బాగా ఫ్లేవర్ గుమగుమ వస్తుంది అన్నమాట. అందుకని చెప్పి ఇలా వేయాలి. చూసారా ఈ గ్రేవీ ఎంత దగ్గరగా వచ్చేసిందో? ఇలా రావాలన్నమాట. ఏ ముక్క కూడా చెదరలేదు. ఇలా ఎవరికైనా నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి,
కామెంట్ చేయండి. ఇలా ఉడికేటప్పుడే ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి. ఈ విధంగా కొత్తిమీర చల్లుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఆ కొత్తిమీర అంతా లోపలికి కలిసేలాగా తిప్పుకోవాలి. పెద్ద గెంటె మాత్రం పెట్టి తిప్పకూడదు. ఎందుకంటే పెద్ద గెంటె పెట్టి తిప్పుతుంటే ముక్కలు చిదురవుతాయి. బాగా ఉడికిపోయినాయి కాబట్టి స్పూన్తో మాత్రమే తిప్పాలి. అలా తిప్పితే ఈ విధంగా వస్తుందన్నమాట, చెదిరిపోకుండా కూర అనేది. ఇప్పుడు కొంచెంసేపు మూత పెడదాము. ఉల్లిపాయలు తీసుకున్నా కదా పొడి చేసుకోవడానికి, ఆ పొడిని ఇప్పుడు ఇలా చల్లుతున్నాను అనమాట. ఇప్పుడు ఈ పొడిని చల్లిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి స్పూన్ తీసుకొని తిప్పాలి. గెంటె మాత్రం తీసుకోకూడదు పెద్దది, స్పూన్తో మాత్రమే తిప్పాలన్నమాట. ఎందుకంటే ముక్క చెదిరిపోకుండా మెత్తదనం అలాగే ఉంది కాబట్టి చెదిరిపోకుండా ఉండటానికి. ఎక్కడ గిన్నె అడుగు పట్టుకోకుండా ఎలా ఉందో చూడండి. ముక్క అసలు ఎంత సాఫ్ట్గా ఉందో. ఇదంతా ఇలా కలిసిపోయాక మీకు ఇప్పుడు ముక్క తీసి చూపిస్తాను కావాలంటే ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఈ గ్రేవీ చూడండి ఎలా ఉందో. ఇప్పుడు ముక్క తీసాను, ఇదిగో చూసారా అసలు ఎంత బాగా వచ్చిందో, ఎంత మెత్తగా ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో తిని చూసి నాకు కామెంట్స్ పెట్టండి.